విజయరామ్ గారి గురువు గారి ఆజ్ఞ కూడా అది. మనం ఒకటేసారి వందల వందల మందిని కూర్చోబెట్టి క్లాస్ చెప్తే అది విన్నట్టు విననట్టు చూసినట్టు చూడనట్టు కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ అవుతలేదు. కాబట్టి 20 మెంబర్స్నే తీసుకొని వాళ్ళకు ప్రాక్టికల్ చేపించి మైండ్లో కూర్చోబెట్టి పేపర్ మీద మొత్తం గీసిచ్చి వాళ్ళకి పంపించినట్టయితే దానిలో 50% అన్న ఇంప్లిమెంటేషన్ చేస్తే ప్రతి గ్రామంలో ఇప్పుడు మీ ఏరియా పోయి మీరు చేస్తే అక్కడ మీరే 10 మందికి చెప్తారు, మనం ఇట్లా చేస్తే తొందర ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనతోన మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రశాంత్. నేను హన్మకొండ నుంచి వచ్చిన. నేను బేసిక్గా రైతు కుటుంబంలో పుట్టినా కానీ చిన్నప్పటి నుంచి నాకు అంత ఈ వ్యవసాయం మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది. మా ఫాదర్ చనిపోయిన తర్వాత నుంచి అది మేము లీజ్కే ఇచ్చినాము, మామూలుగా కౌలుకి ఇచ్చినాము. వాళ్ళు వరి ఇట్లా పండిస్తున్నారు. కానీ ఇప్పుడు మనం మెయిన్గా ఆరోగ్యం గురించి చూసినట్టయితే మనకు 3 ముఖ్యమైన విషయాలు బేసిక్గా మనకు ఆరోగ్యం కాపాడుకోవడానికి కావాలి. ఒకటి మెయిన్గా ఫిట్నెస్ అనేది కంపల్సరీ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఏ వయసులో వాళ్ళని చూసుకున్నా కానీ వాళ్ళకి కనీసం నడవలేకపోవడము, కనీసం కొద్దిసేపు కనీసం అది రన్నింగ్ చేద్దామన్నా కానీ, ఏమైనా వెయిట్ మోద్దామన్నా కానీ, ఏం చేయాలన్నా కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫిట్నెస్ ఉంటేనే మనం నడవగలుగుతాం, మనం ఏదైనా పనులు మనం చేసుకోగలుగుతాం. ఇక్కడ మనకు ఈ మెడిటేషన్ కానీ, ఈ మన ఫిజికల్ యాక్టివిటీ కానీ 2 మన చేతిలో ఉంటాయి. కానీ మూడవది ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. ఇవి 2 మార్కెట్లో మనకు ఆహారం దొరికినా కానీ మనం నమ్మలేని పరిస్థితిలో ఉన్నది. మనం తీసుకునే ఆహారం ప్రతి ఒక్కటి దాదాపుగా మార్కెట్లో దొరికే ప్రతి ఒక్కటి రసాయనాలతోటి కలిపిందే. అది స్టార్టింగ్ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి, అది పుట్టినప్పటి నుంచి దాంట్లో ప్రతి ఒక్కటి కెమికల్ కలుస్తూనే ఉంటుంది. కాబట్టి అన్నీ కలిసే ఈ ఫెర్టిలైజర్లు కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఇన్సెక్టిసైడ్స్ కానీ ఏం కలిపినా కానీ అవన్నీ తిరిగి మన బాడీలోకి చేరుతూ ఉంటాయి. ఇవన్నీ చేరుతూ ఉంటే మనకు రకరకాలమైన జబ్బులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకు అంతకుముందు గ్రీన్ రెవల్యూషన్ ఇట్లా చూసుకున్నప్పుడు ఇవే ఇప్పుడు ఉన్న జబ్బులు ఇట్లా అవన్నీ ఎప్పుడు లేవు. అప్పుడు ఈ క్యాన్సర్లు కానీ, మేడం చెప్పిన క్యాన్సర్ కానీ అలాంటివి ఏం లేవు. ఇప్పుడు చూసుకుంటే బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి, ప్రతి ఒక్క అవయవానికి డిఫరెంట్ క్యాన్సర్లు అన్నట్టు వస్తున్నాయి. ఇప్పుడు మేడం చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఇంకా బ్రెయిన్ క్యాన్సర్ కానీ, బ్లడ్ క్యాన్సర్ కానీ ప్రతి ఒక్కటి క్యాన్సరే ఉంటుంది. కాబట్టి తీసుకునే ఆహారం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో మనకు డిఫరెంట్ మనకు మంచిగా వినబడుతున్నాయి. ఆర్గానిక్ వ్యవసాయం అని, ఇంకోటి బయో ఫెర్టిలైజర్స్ తోటి చేసే వ్యవసాయం అని, హైడ్రోఫోనిక్స్ అని, ఈ డిఫరెంట్ వినబడుతున్నాయి. ఇవన్నీ వెస్టర్న్ కల్చర్ తోటి వచ్చినాయి. అంతేగాని మనకు అంతకుముందు మనకు చాలా తాతల ముత్తాతల నుంచి ఉన్న ఇది గో ఆధారిత వ్యవసాయాన్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ వెస్టర్న్ కల్చర్ని అన్నింటినీ దూరం చేసి మనం ఇప్పుడు గో ఆధారిత వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాల్సిన టైం వచ్చింది. లేకపోయేదంటే ఇప్పుడు ఉన్న జబ్బులు కాదు, ఇంకా జబ్బులు పెరుగుతూనే ఉంటాయి. వాటిని మనం అదుపు చేయలేని పరిస్థితిలో మనం ముందుకెళ్ళిపోతాం. కాబట్టి ఈ మన గో ఆధారిత అగ్రికల్చర్ని మనం నేర్చుకోవాలి, మనం సాగు చేయాలి, మనం తయారు చేసిన ఫుడ్ మనం తినాలి, లోకానికి అందించాలి. అదే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలి. మాకు కూడా ల్యాండ్ ఉంది. మెల్లమెల్లగా నేర్చుకొని నేను కూడా చేద్దామని అనుకుంటున్నాను. అందుకోసమే దీనికి వచ్చాను. నమస్కారం అండి అందరికీ. నా పేరు రవితేజ. నాకు ఇప్పుడు 42 ఏళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎందుకో మా కాలనీలో ఆవులు తిరుగుతూ ఉండేవి. ఖాళీ ప్లాట్లలో కాగితాలు తింటూ ఉండేవి. కానీ మా ఇంటి ఎదురుగా ఆవిడ షెడ్లో గేదెలు పెట్టి, గేదెలకి బాగా మంచిగా గడ్డి తెచ్చిపెట్టి, పచ్చగడ్డి అంతా తెచ్చి పెడతా ఉండేది. నాకు ఎందుకో తెలీదు, రీజన్ నాకు తెలియదు, కానీ ఆ గేదెలను చూసి ఇట్లా ఈ ఆవుల్ని చూస్తూ ఉంటే నచ్చేది కాదు. ఆవు ఎందుకో చాలా పవిత్రమైంది, కానీ అది రోడ్డు మీద తిరుగుతుంది. గేదెల మీద నెగిటివ్ ఏమీ లేదు, కానీ అవి బాగున్నాయి. అట్లా చిన్నప్పటి నుంచి ఏదో ఒక చిన్న ముద్ర అలా పడిపోయింది అనమాట. అలా నాతో పాటు పెరిగి అది ఆవుల మీద ప్రేమలాగా మారిందో ఏమో. అలాగే కృష్ణుడు కూడా దారి చూపించాడు. 2011లో ఉన్న అలవాట్లన్నీ సడన్గా ఆయన చెప్పినట్టే ఒక రోజులో మానేసేయగలిగా. సిగరెట్లు కానీ, మందు కానీ, ఏదైనా అన్నీ సేమ్. భగవద్గీత చదివాను, రేపు అంటే అయిపోయింది, అంతే, దట్స్ ఇట్. సో అట్లా మారి అప్పటి నుంచి కృష్ణుడి గుడికి వెళ్ళటం. మేము లండన్లో ఉండేవాళ్ళం. అక్కడ అది ఎక్కువ అయ్యి గోశాలకి వెళ్ళి గోశాలలో సేవ చేసి అట్లా మెల్లమెల్లగా ఆధ్యాత్మికత పెరిగి, అది చిన్నప్పుడు పడిన ఆ ముద్ర, ఇది 2 కలిసి
నాలో పెద్ద కోరికను కలిగించినాయి అనమాట. ఈ ఆవుల్ని కాపాడాలి ఎట్లాగైనా. అయితే నేను లండన్‌లో చేద్దాం ఏదైనా అని స్టార్ట్ చేశా. కానీ కాదు అక్కడ కాదు, నువ్వు ఇండియా ఎళ్ళు అని కృష్ణుడే దారి చూపించాడు మళ్ళీ. అది ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే మనం కొందాం, ఎలా చేద్దాం అని ఆలోచిస్తుంటుంటే విజయరామ్ గారి వీడియోలు చూసాను నేను యూట్యూబ్లో. అయితే ఆయన దగ్గరికి వెళ్తే, నువ్వు గోశాల పెట్టకు, ఆవుల్ని కాపాడాలంటే ప్రకృతి వ్యవసాయం చెయ్యి, నలుగురికి నేర్పించు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో అని చెప్తే, ఓకే ఇది అనమాట దారి అని అప్పుడు దాని గురించి ఎక్కువ తెలుసుకోవటం మొదలుపెట్టి, ఇది మెయిన్ రీజన్. కానీ దాంతోపాటు వేరే చాలా చిన్న చిన్న రీజన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలు మట్టిలో పెరగాలని నా కోరిక. వాళ్ళు విజయరామ్ గారే చెప్తారు ఈ మాట కూడా. వాళ్ళు సహజంగా పండిని తింటే శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా దృఢంగా ఉంటారు, ఆధ్యాత్మికత కూడా వాళ్ళకి న్యాచురల్గా వచ్చేస్తుంది. ఇంకొకరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఆ భోజనంలో ఉంటుంది. ఆ భూమిలో నుంచి వచ్చిన పవిత్రత వాళ్ళ ఒంట్లోకి వెళ్ళినప్పుడు అదే ఆటోమేటిక్గా ఆధ్యాత్మికత అవుతుంది. సో ఇవన్నీ కూడా నాకు ప్లస్ నాకు కూడా అది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇవన్నీ కలిసి ఆ, ఒక ఒక శక్తి ఏదో నన్ను వెనకాల నుంచి నెడుతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే ఇంకా నాకు భూమి కూడా లేదండి, భూమి కూడా కొనుక్కోవాలి. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఇంతెత్తున్నాయి రేట్లు మాత్రం. ఇంకా ఇప్పుడు తగ్గి ఉన్నాయి అంటున్నారు. సో కొనుక్కొని సరే ముందైతే నేర్చుకుందాము, కనీసం ఇంట్లో కొంతలో అయినా వేసి ప్రయత్నం చేద్దామని ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చాను. నమస్కారం. ఎలా చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసి వీడియోస్ అవి చూసి ఓకే నేర్చుకుందామని ఇక్కడికి వచ్చామండి. థ్యాంక్స్. నమస్కారం అండి అందరికీ. నాకు అదే ఇలాగే మంచిగా లేదు ఫుడ్ అని, కూరలు అవి బాగాలేదని చేద్దామని అనుకున్నాను. అనుకొని ఇంట్లో నేను తొట్లవి కొనిచ్చారు. ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ నా ఇంట్రెస్ట్ చూసి తొట్లవి కొన్నారు. 100 రూపీస్ టబ్స్ 100 కొన్నారు. అంతకుముందు చిన్న చిన్నవి పాట్లల్లో అట్లా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను వారానికి 2-3 రోజులు మన ఇంట్లోవే చేసుకొని తిన్నామన్నమాట. ఇంకా ఆ తర్వాత చేస్తూ ఉండగా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేశాను. ఇంకా అప్పుడు ఆయనే నా ఇంట్రెస్ట్ చూసి స్థలం తీసుకున్నారనమాట. నా పేరు శ్రీనివాస్ అండి. మాది కృష్ణా జిల్లా. చిన్నప్పుడు దగ్గర అక్కడ డిప్లొమా అవ్వగానే హైదరాబాద్, అప్పుడు మాకు మా ఫాదర్ వ్యవసాయం, గోమాత ఉండేది ఇంట్లో. అట్లా దాంతోనే అటు చిన్నప్పుడు అట్లా అలవాటు. అక్కడైతే నేను జస్ట్ 1 or 2 years పొలం వెళ్ళింది. అయితే తర్వాత హైదరాబాద్ వచ్చాము జాబు. కాకపోతే రాజీవ్ దీక్షిత్ గారిను మన మంత్రి సత్యనారాయణ గారి ఆరోగ్య విషయాల్లో అయితే ఎప్పటి నుంచో ఇప్పుడు దగ్గర నాది 20 years నుంచి ఫాలో అవుతాను. నేనైతే ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుని నాకు గుర్తుండైతే 6-7 years అవుతుంది. ఏ చిన్న ట్యాబ్లెట్ అయినా సరే మానేసి కొద్దిగా వీటినైతే ఫాలో అవుతూ ఉంటాను. వ్యవసాయం అంటే మామూలుగా ఇంట్రెస్ట్ ఉంది. ఈ మధ్య కొద్దిగా సెట్ అయిన తర్వాత ఏదో నాటుకోడి ఫామ్ పెడదామని చెప్పి 5 acres లీజుకు తీసుకుని నాటుకోడి ఫామ్ పెట్టాను. పెట్టినాక 1.5 year అవుతుంది. దాంట్లో 1 year లాస్లు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు 3-4 months సెట్ అయింది. అది 5 acres ల్యాండ్. వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది సెట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మేకలు పెడదామని చెప్పి 1 ఎకరంలో ఆ సూపర్ నాయకులు ఎడ్జిలోసం అది వేసాను. ఇంకా 2-3 acres ఉంది. యూట్యూబ్లో కొద్దిగా చూసి ఇప్పుడు ఈ వ్యవసాయం చేద్దామని నా దగ్గర 60/60 మడి రెడీగా ఉంది ప్రజెంట్. ఇది చేసి వెళ్ళి స్టార్ట్ చేయటమే లేటు. దాంట్లో కాకపోతే ఏంటంటే సార్ని అడిగాను, మాది లీజ్ కాబట్టి వృక్షాలు మహావృక్షాలు కాకుండా సేమ్ ఇట్లా ఈ 3 కూరగాయలు ఇంట్లోకి ఇట్లా వేసుకున్నామని ఆలోచన. నా ఫామ్ ఇది లీజుకు తీసుకున్నాక కూడా ఫస్ట్ 6 months లాస్ అయితే మళ్ళీ నాకు సెంటిమెంట్ గోమాతను తీసుకొచ్చి పెట్టినాకే, ఇప్పుడు నా దగ్గర గోమాత ఉంది, పెట్టినాకే నాకు మళ్ళీ అంతా అయ్యి కొద్దిగా ప్రాఫిట్లోకి స్టార్ట్ అయ్యింది. గోమాత అంటే ఇంట్రెస్ట్. మనం గోమాతతో స్టార్ట్ చేస్తే ఏదైనా సక్సెస్ అయ్యేదని నా అభిప్రాయం. నమస్తే అండి, నా పేరు అప్పారావు. మాది గుంటూరు దగ్గర ఊరు. నాకు కూడా ఈ ఫార్మింగ్ మీద వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండి. నేను అన్ని రోజులు కనీసం 1 గంట నుంచి 2 గంటలు ఈ వీడియోలను చూస్తా. నాకు ఇంక వేరే పని ఏం లేదు. నేను కూడా సాఫ్ట్వేరు, ఐఎమ్ ఆల్సో చార్ట్ అకౌంటెంట్ ఆల్సో. యుఎస్ నుంచి మొన్నే వచ్చా. యుఎస్, కెనడా దగ్గర ఒక 20 సంవత్సరాల నుండి ఇంకా వచ్చి ఇంకా వాలంటరీ రిటైర్డ్ అనమాట. ఇంకేమీ జాబులు చేసే ఉద్దేశం ఏం లేదు.
దీని మీద చాలా డౌట్లు ఉన్నాయి. అవి తెలుసుకుందామని చూస్తుంటే ఎక్కడ ఎవరు చెప్పగలరు అంటే మీ వీడియోలు చూసి ఆల్ ది వే ఇక్కడ దాకా రావటం జరిగిందండి. అది సో నాకు కొంచెం ఐడియా ఉంది, బట్ ఇమ్మీడియట్గా నేను ఇంప్లిమెంట్ చేస్తానండి ఇదంతా. నా పేరు మనమ్మ, మాది మక్తల్ మండలము. కాకపోతే నేను పుట్టి పెరిగింది నాగార్జున సాగరు. శ్రీశైలంలో మా నాన్నకు జాబ్ వచ్చినందుకు మేము అక్కడ సెట్ అయినాం. 30 సంవత్సరాలు అవుతుంది అక్కడ ఉండబట్టి. అంతకుముందు ఇంట్లో కూర్చొని ఆలోచించేదాన్ని వ్యవసాయం గురించి. ఇట్లా ఐటీ జాబ్స్ చేస్తున్నారు, పిల్లలు సరిగ్గా టయానికి తినట్లేదు, వాళ్ళకు అంత ఫుడ్ వల్ల ఎంత కష్టపడి చదివించినా ఫుడ్ వల్ల పాడైపోతున్నారు. అసలు జాబ్ కంటే వ్యవసాయం మేలు కదా అని చెప్పేసి ఆలోచనలో రోజు సతమతం అయ్యేదాన్ని. ఫస్ట్ ఏఎస్పీకే సుభాష్ పాలేకర్ వీడియోనే చూసాను నేను 5 years బ్యాక్. కాకపోతే ఇంకా ఆర్థికంగా నేనేమి వెనక ఉన్నాను, పిల్లల చదువు వరకు. అప్పటి నుంచి ఆలోచనలు మొదలైనవి. అప్పుడు మా నాన్నకు పొలం ఉండే 7 ఎకరాలు. మా నాన్నకి ఇంట్రెస్ట్ లేదు, వ్యవసాయం వల్ల నష్టం తప్ప ఏం లేదని నా మైండ్ని పొల్యూట్ చేసారు. నానా పొలం అమ్మొద్దు, నానా పొలం అమ్మొద్దు అంటే నువ్వు చేస్తావా, ఎంతోమంది మా మేధావులు చేసి అప్పులు పాలయ్యారు చెప్పి తిట్టేవాళ్ళు. కానీ ఇంకా ఆ ఆశ చావలేదు. రోజు రోజుకి పెరిగి ఈ విధంగా చూసినాక నాకు వ్యవసాయం చేయాలని, కొనాలంటే వ్యవసాయం భూమి అందుబాటులో లేదు. అసైన్డ్ ల్యాండ్ ఈ 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తే మొన్న పోయిన జనవరికి తీసుకున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న మా మే 1 రోజు బోర్ వేసాము. 2 ఇంచులు పడింది. ఇప్పుడు మొదలు పెట్టాలి వ్యవసాయం. గౌరవ ఫస్ట్ సుభాష్ పాలేకర్, తర్వాత విజయరామ్ గారు, తర్వాత రాజవర్ధన్ రెడ్డి గారికి ఫస్ట్ నమస్కారములు. మరియు ఇప్పుడు ఇచ్చేసినటువంటి సభ్యులకు నమస్కారం. మా ఊరు ఒన్వాడ్ అంటారు. మాబునార్ టౌన్కు 10 కిలోమీటర్లు కోజిగి రోడ్, తాండూరు రోడ్లో ఉంటుంది. దాదాపు నేను అంతా మొత్తం సంగారెడ్డిలో నింటి నా లైఫ్ మొత్తం. ఇప్పుడున్న కృష్ణా జిల్లా వాళ్ళు, గుంటూరు జిల్లా వాళ్ళకు మా దగ్గర ఉన్న కొంచెం అనుబంధం సంబంధము నాకు ఉంది. ఎందుకంటే కృష్ణా జిల్లా గన్నవరం, ఆమదలపల్లి దాసరి జగదీష్ గారు ట్రాన్స్ఫర్ కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీలో 32 సంవత్సరాలు చేశాను. అది ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయి తోషిబాకు మార్చిపోయింది. ఆ విధంగా నేను రిటైర్డ్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యనే మా పెద్దలు ఇచ్చిన 2 ఎకరాలు తప్పించి ఇంకో ఎకరా తీసుకున్నా, ఎకరన్నర తీసుకున్నా. అది పిల్లల పేరు నేను చేయించిన. అందుమూలంగా అటువంటి దాంట్లో ఏదన్నా చెట్లు పెడదాం అనే ఆలోచన నేనున్నా. ఇంకా బోర్ వేయలేదు, వేయాలని. నిన్న మొన్న ఈ వారంలో యూట్యూబ్ చూస్తున్నా. చూసి దన్నుమని చెప్పి ప్రకృతి వ్యవసాయం అంట అని చెప్పి ఒకటి వచ్చేసింది. దాంట్లో చూస్తే విజయరామ్ గారు అడ్రస్ కొరకు ఒక 2 రోజులు చూశాను. లాస్ట్కి చూస్తే ఏది తాండూరు దగ్గర, వికారాబాద్ దగ్గర, నాగసముద్రం దగ్గర ఒక ఫామ్ పెట్టారట. వాళ్ళ అడ్రస్ వచ్చేసి ఇది లోయర్ ట్యాంక్ బండ ఇంద్ర పార్క్ ఉంది కదా, అక్కడ ఏదో స్వీట్ షాప్. అది సార్ ఎమ్రాడ్ పేరు ఉంది కానీ మర్చిపోయినా. తర్వాత అది చూస్తూ రాజవర్ధన్ రెడ్డి గారిది వచ్చేసింది 30 SPK అని చెప్పి. అది చూసి నేను కాక మొన్న సార్ గారికి ఫోన్ చేసి దగ్గరలో ఉంది పోయేస్తామంట అని చెప్పి. అందుమూలంగా వచ్చి చూసి ఇక్కడ ఏదంటే 5 లేయర్ ఫామ్ అంటాను ఒకటి మన యూట్యూబ్ వచ్చింది కాబట్టి దాన్ని అనుసంధానంగా చూస్తే కూడా తెలుస్తుంది. మనం యూట్యూబ్లో చూడడం, ఆ యూట్యూబ్లో కూడా ఏదో మీరు వచ్చి చూస్తేనే తెలుసు. యూట్యూబ్లో చూసి కరెక్ట్ కాదంటాను కూడా సార్ గారు కూడా అడ్వైజ్ ఇచ్చారు. అది చూసేసి నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నా. ఆ ఎకరన్నర లోపల బోర్ వేసేసి వచ్చిన తర్వాత ఇటువంటి ఫామ్ పెట్టాలి, గోదావరి ఫారం పెట్టుకోవాలని చెప్పి నా అభిలాష. దాన్ని కూడా రాజవర్ధన్ రెడ్డి గారు దగ్గర ఉంటారు కాబట్టి మనకు అన్ని విధాలా సహకరిస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు తనకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. అది జైత్యాల జిల్లా ధర్మపురి మండలం బూరుపల్ల గ్రామం. నేను గత కొద్ది రోజుల నుంచి అనుకుంటున్నాను ప్రకృతి వ్యవసాయం చేద్దామని. ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ ఒక ఆవును తీసుకున్నాం వ్యవసాయం కోసమే. అంటే చిన్నప్పుడు ఉండే కానీ అవి అమ్మేసినాం, మధ్యలో వదిలేసినాం చదువులు అటు ఇటు అని. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా 6 months బ్యాక్ ఒక ఆవును తీసుకున్నాం. 2 months బ్యాక్ ఇంకొక ఆవును తీసుకున్నాం. 2 ఆవులు ఉన్నాయి. మాకు సొంతంగా ఒక 2.5 ఎకరాల ల్యాండ్ ఉన్నది. దానిలో చిన్న బాగున్నది, 2 పంటలు పండుతాయి, వరి పంట పండుతుంది. ఇప్పటివరకు కౌలుకి ఇచ్చేసాను. ఇంతకుముందు నేను లాస్ట్ ఏసంగి పంట నుంచి నేను చేస్తున్నా. దానిలో ఆల్రెడీ ఒక ఎకరంలో నేను మందులు వాడకుండా చేస్తున్నా. అంటే విత్తనం తీసుకోలేదు, లోకల్ విత్తనం కాదు కానీ అదే విత్తనంలో మందులు మాత్రం ఈ ఆవు తీసుకున్న దగ్గర నుంచి జీవామృతం తయారు చేసుకుంటూ దాంతో చేస్తున్నా. దోస చెట్లు పెట్టిన ఒక 10 గుంటలంతా. అది
పంట బాగానే వచ్చింది. బట్ కొంచెం పుచ్చులు ఎక్కువ వచ్చినాయి. అయినా పర్లేదు, ఓకే, నాట్ బ్యాడ్. పుచ్చులు అంటే వేరే మందులు, రసాయనాల మందులు వాడిన వాళ్ళకు కూడా పుచ్చులు బాగానే వచ్చినాయి, దానిలో ఏం లేదు. కొన్ని కూరగాయలు కూడా పెట్టిన ఇంటి మందం అని చెప్పేసి, టమాటాలు, బెండకాయలు, అలసందకాయలు ఇట్లా ఇవి పెట్టి, వీటిని మాత్రం రసాయనాలు లేకుండా వీటితోటే చేసిన. ఇప్పుడు ఆ 2.5 ఎకరాల ల్యాండ్లో ఒక 1/2 ఎకరు 5 లేయర్ మోడల్కు ప్లాన్ చేస్తున్నా. అది కొంచెం క్రాస్ ఉన్నది, సరిగ్గా లేదు, ఒక 3 బాక్సులు వస్తున్నాయి. ఇంకా మిగిలిన దానిలో మహావృక్షాలు కాకుండా చిన్న చెట్లు ఎన్ని వస్తాయని పెడదాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరింత సమాచారం కొరకు ధర్తి ఎస్పీకే ఫామ్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.